అందరికీ నమస్కారం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆదాయం 8, వ్యయం 2, ఆరోగ్యం 3, అనారోగ్యం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 2, సుఖం 6, దుఃఖం 3. ఈ రాశి వారికి గురువు పరీక్షిస్తారు. అంటే గురువు వ్యయస్థానంలో మరియు కర్కాటక రాశిలో సంచరణ, భాగ్యస్థానంలో శని సంచలనం వల్ల మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో అందులో సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఏ చిన్నపాటి ఉద్యోగం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలి. ఏ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఎవరిపైనా డిపెండ్ అవ్వకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. చేసే వృత్తిలో శ్రద్ధ వహించండి. ఇక ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి అట్రాక్ట్ అయ్యి మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే జీవితంలో ప్రమాదంలో చిక్కేసుకుంటారు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. బెట్టింగ్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, జూదం కానీ వీటి జోలికి వెళ్ళకండి. అయితే గురువు ఎక్కడ శుభం చేస్తారంటే దీపావళి నుంచి సంక్రాంతి మధ్యలో శుభ ఫలితాలు అందిస్తారు. మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే అప్పుడే ప్లాన్ చేసుకోండి. విద్యార్థులు ఎక్కువ శ్రమించడానికి ప్లాన్ చేయండి. లేదంటే లేజినెస్ అన్నిటిలో చేస్తారు. అనుకున్న మార్క్స్ పొందలేరు. ఉద్యోగం సాధించలేరు. అయినంత వరకు ధర్మబద్ధమైన ఆలోచనలు పెంచుకోవాలి. ఉత్తమ మార్గాన్ని ఎంచుకుంటే ఈ సంవత్సరం మీకు శుభంగా ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఏర్పడాలంటే దుర్గాదేవిని ఆరాధించాలి. అలాగే దుర్గా కవచాన్ని ఎక్కువగా చదువుకుంటే మీకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. సో ఇది ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే కామెంట్ చేయండి.